పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఉన్న పంచాయతీరాజు డిపార్ట్మెంట్తో పాటు అటవీ శాఖ గురించి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలపైన కూడా ఆయన అవగాహన తెచ్చుకుని ప్రతి జిల్లాని అభివృద్ధి చేసే విధంగా సమయం వెచ్చిస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి నేను కోరేది, మా నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మీరు కూడా చొరవ చూపించాలి. మీరు కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని ఆ సమస్య పరిష్కారం కోసం మాతో పాటు మీరు నడవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాక చాలా సులభంగా ఎవరో అధికారులు చేసేస్తారనే భావన మనకి రావచ్చు. అది కరెక్ట్ కాదు. అధికారులు ఇచ్చే రిపోర్టు ఒక విధంగా ఉంటే రాజకీయ నాయకులు కష్టపడి ఆర్నిషల్ కృషి చేస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమం గురించి. వాళ్ళ ద్వారా వచ్చే అనుభవం ఆ సమస్య పరిష్కారం కోసం వేరే విధంగా మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉచిత గ్యాస్ పథకం గురించి చెప్పారు, దీపం పథకం గురించి. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తామని మొన్న దీపావళి రోజు ప్రారంభించాం. ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. మీకు దీపావళి రోజు నుంచి మార్చి 31వ తారీఖు లోపు మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే మీకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి హామీ ఇచ్చాం. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. అడ్వాన్స్గా ముందుగానే ఆ కంపెనీలకి, గ్యాస్ కంపెనీలకి, 3 గ్యాస్ కంపెనీలకి 492 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేసి ఈ రోజుకి 90 లక్షల సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకం ద్వారా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. 1వ తారీఖు కాదు, 30 తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ప్రతి సమస్య పైన ప్రభుత్వం ప్రజల కోసం స్పందిస్తూనే ఉంది. మంచి ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామంటే, మీరేమో గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికే మీ సమయం వెచ్చించారు. మంత్రులు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు పుంకాలుగా పత్రికల్లో ఎట్లా వస్తున్నాయో వార్తలు మీరు చూశారు. మంత్రి పదవి ఇచ్చేది తన ఆస్తులు పెంచుకోవడానికో, తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికో కాదు, గోడౌన్లు నిర్మాణం చేసుకోవడానికి కాదు, బియ్యం ఎత్తిపోవడానికి కోసం కాదు. మంత్రి పదవులు ఇచ్చేది సమాజానికి ఉపయోగపడడానికి కోసం, ప్రజలకి మేలు చేయడానికి కోసం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం. అంతేగాని మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందితే చాలనే భావనతోటి గత 5 సంవత్సరాలు ఏ విధంగా పాలకులు ఇక్కడ నిలిపించారో మీరు చూశారు. కష్టపడదాం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగానే కోరేది, మళ్ళీ మన పార్టీకి చక్కటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిలబడాలి. పార్టీ కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఈరోజు ఇంతమంది మరొకసారి మనం కలుస్తున్నాం అంటే ఒక పండుగ వాతావరణంలో ఆ కుటుంబాలని గౌరవించుకోవడానికి కోసం. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మనమే నాయకత్వం ఏంటో మనందరం కూడా చూపిద్దాం. నాయకత్వం జనసేనలో ఉందని ఆ కుటుంబాలకు ఆ భరోసా ఇద్దాం. వాళ్ళ బిడ్డల్ని మనం చదివిద్దాం. ఆ కుటుంబానికి అండగా నిలబడదాం. ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ రోజున ఈ 5 లక్షల రూపాయల చెక్కు ప్రతి కుటుంబానికి అందించేటప్పుడు అదే మాట పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరం కూడా ఆ కుటుంబానికి భరోసా ఇస్తాం. కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా గతంలో మన పార్టీ నిర్మాణం కోసం ఎంత కృషి చేశామో మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. భారతదేశంలో ఏ పార్టీ కూడా గెలవని విధంగా జనసేన పార్టీ గెలిచింది. 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ స్థానాలు, 100% స్ట్రైక్ రేట్ గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ. కూటమి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం, 3 శాసనసభ స్థానాలు ఆ రోజు ఆయన అప్పచెప్పారో మీరు ఒకసారి గుర్తించుకోండి. స్వార్థం లేదు ఆయనకి. స్వార్థం ఉండుంటే ఆ రోజు నాబాబు గారు పోటీ చేసేవాళ్ళు, స్వార్థం ఉండుంటే ఇంకొక 3 శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు ఈ రోజున. కానీ భారతీయ జనతా పార్టీ అండ మనకి ఎంతో అవసరం మన రాష్ట్రానికి. రేపటి రోజున మన పోలవరం పూర్తి చేసుకోవాలన్నా, రేపటి రోజు మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా మనం అందరం కూడా ఒక 3 పార్టీలు కలిసి ఉంటేనే ఆ కార్యక్రమం మనం విజయవంతం చేయగలుగుతామనే దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మన కోసం. ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి.
నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూసి అద్భుతంగా పొగుడుతున్నారు. మనం గర్వపడాలి. మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటాం. మనం అందించే ప్రతి సహాయంలో నలుమూల నుంచి ఎక్కడో దూర ప్రయాణం చేసుకుంటూ కూడా పార్టీ కోసం మన జన సైనికులు నిలబడతారు. అటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఈ జిల్లా నుంచి అయితే దాదాపు నేనే ఆశ్చర్యపోయాను లెక్కలు నాకు చెప్పినప్పుడు. ఈ రోజుకి క్రియాశీలక సభ్యత్వంలో 446 జన సైనికులు పాపం వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఈ రోజుకి మనం 22,30,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలుగుతున్నాం. గతంలో ఏ పార్టీ అయినా ఈ విధంగా చేసినా నేను ప్రశ్నిస్తున్నాను. అనేక పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా పదవుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ కార్యకర్తల కోసం, కార్యకర్తల కుటుంబాల కోసం ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ కష్టకాలంలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం మనం 4 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఈ విధంగా నిలబడడం అండగా. దాన్ని మీరు చూసి ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంలో మనం గర్వపడాల్సింది ఏంటంటే 60,000తో మొదలైన మన సభ్యత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సభ్యత్వం 14 లక్షలకి చేరింది. క్రియాశీలక సభ్యత్వం 14 లక్షల సభ్యత్వం కోసం ఎంతో మంది మన వాలంటీర్లు కృషి చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.